వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏ కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో పీటీ వారెంట్ దాఖలవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ నరేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ నరేంద్ర, చెప్పండి, వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే బెయిల్ వచ్చింది అని అనుకునే లోపే మరొక వారెంట్ వెంటాడుతుంది. ఆయన పరిస్థితి ఏంటి? దానికి సంబంధించిన అప్డేట్. భారతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వచ్చేసరికి మరో కేసులో పీటీ వారెంట్ దాఖలవుతుంది. సుమారుగా 90 రోజులకు పైగా వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. ఇంకెంతకాలం ఉండాల్సి వస్తుందో అంటూ కూడా ఆయన అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం లేదనే విధంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వల్లభనేని వంశీ వ్యవహరించినటువంటి తీరు కొంత తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు ఆగ్రహం కలిగించింది. దాంతోనే ఈ విధంగా వాళ్ళు వేధిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీ మీద ఇప్పటికీ అనేక కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి కొన్ని ముందస్తు బెయిల్ వచ్చాయి, కొన్ని బెయిల్ కూడా వచ్చాయి. కానీ మరికొన్ని కేసుల్లో ఇంకా బెయిల్ రానటువంటి పరిస్థితి. తాజాగా వల్లభనేని వంశీ ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. వల్లభనేని వంశీని దీనికి సంబంధించి నూజివీడు కోర్టులో ఈ నెల 19వ తారీఖు లోపు ప్రవేశపెట్టాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు వల్లభనేని వంశీని నూజివీడు కోర్టులో ఇటు హాజరుపరిచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే జరిగితే ఆయనకి గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఈ రోజు బెయిల్ వచ్చినప్పటికీ ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఇదే విధంగా వల్లభనేని వంశీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు, అడ్డగోలుగా వ్యవహరించారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ మీద మరికొన్ని కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించినటువంటి కేసులో కూడా పెద్ద ఎత్తున వల్లభనేని వంశీ మీద వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అడ్డగోలుగా వ్యవహరించినటువంటి వల్లభనేని వంశీ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. సుమారు 90 రోజులకు పైగా ఆయన జైల్లో ఉన్నారు. మరికొంతకాలం ఆయన జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి. ఆయన పూర్తిగా కూడా బయటకు వచ్చేందుకు అవకాశం లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.